చూసిన తర్వాత ఒకటే గెటప్‌లో చూసాం మిమ్మల్ని. ఇందులో చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఇయర్‌లో ఒక మంచి ఎమోషన్ అయితే చూపించారు, లవ్ ఎమోషన్‌ని. అండ్ ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంది, మార్చి తర్వాత సెప్టెంబర్ వచ్చినట్లు అంజలి వచ్చింది అని. సో అలా దిల్‌రూబా మీ లైఫ్‌లో ఇది మార్చ్, ఇది సెప్టెంబర్. అంటే దిల్‌రూబా అర్థం కాలేదండి, సారీ. లేదు లేదు, దిల్‌రూబా అనేది ఒక లవ్ ఎమోషన్ గా టైటిల్ పెట్టారు. సో ఆ టీజర్ లో ఉన్న డైలాగ్ మార్చ్ తర్వాత మళ్ళీ అంటే అమ్మాయిల వైపే చూడండి నాకు సెప్టెంబర్ తో అంజలి పరిచయం అయింది అని. సో అలాగా మీ లైఫ్ లో ఏమైనా మార్చ్ తర్వాత సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మార్చ్ అంటే 2-3 years ఒకసారి అలా జరిగిందండి. మార్చ్ సెప్టెంబర్ అని చెప్పలేను కానీ ఏదో ఒక నెలలో అయింది, అది కొంచెం అటు ఇటు అయింది అది. విశ్వ గారు, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. యా మీరు డైరెక్టర్ ఎస్. యా అంటే యా పేరేమో సిద్ధు సిద్ధార్థ్ అన్నట్టు మెన్షన్ చేశారు. అండ్ డైలాగ్ చూసేసరికి గన్ ఉంటే కాల్ చేస్తానంటే ఒక మహేష్ బాబు గారి స్టైల్లో ఉంది. సో అంటే ఇందాక డాన్స్ కొరియోగ్రాఫర్ మెన్షన్ చేస్తూ మీ మీద పూరి జగన్నాథ్ గారి ఇంపాక్ట్ అన్నట్టు చెప్పు. ఏంటంటే ఈ కనెక్టివిటీ ఏం లేదండి. పూరి గారు అంటే చాలా ఇష్టం. అంటే ఏకలవ్య శిష్యుడు అలాంటివి కాకుండా ఆయన అంటే నేను ఒక ఫీలింగ్ అనమాట. నాకు ఎమోషనల్లీ చాలా దగ్గరగా ఉన్న పర్సన్ పూరి గారు అనమాట. అంటే నేను ఎప్పుడు కలవలేదు ఆయన, బట్ నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో ఆయన ద వే హౌ హీ డెలివర్స్ ద సినిమా, అంటే క్యారెక్టరైజేషన్ పట్టుకుని ఆయన చేసిన సినిమాలకి మనం చూస్తే చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది. అంటే ఒక సీన్ చెప్పడానికి ఒక దాని ముందు డ్రామా రన్ చేయడం, ఆయన ఆ సీన్లోకి తీసుకెళ్తాడు డైరెక్ట్. కోకిట లాంటి బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు చూస్తే అంటే ఎంత ఇన్స్టెంట్గా కూడా మనం ఆ సీన్ చెప్పచ్చు అనేది మనకు ఒక వైబ్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన థాట్స్. సో ఇప్పుడు మీ హీరోని అలా చూపించబోతున్నారు అంటే ఒక మా హీరో పూరి గారు హీరోలా కాదంటే మా హీరో కన్ను గారి హీరోలానే ఉంటాడు. అండ్ రీసెంట్గా ఈ ఒక బైక్ కాల్చే షాట్ ఒకటి చూపించారు కదా, బైక్ కాల్చే షాట్ అది రీసెంట్ గా కాలేజ్ లో ఇక్కడ షూట్ చేశారు కదా మీరు. మరి అక్కడ షూట్ అంటే వాళ్ళ మధ్యలో షూట్ చేసినప్పుడు అంటే రీసెంట్ గా హిట్ కొట్టారు కాబట్టి అక్కడ మీ టీమ్ కి రెస్పాన్స్ ఎలా వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్? యాక్చువల్లీ 2000 or 3000 people ఉన్నారు అక్కడ స్టూడెంట్స్. మై కజిన్ ఈస్ ఆల్సో దేర్. ఐ నో వాట్ షూట్ దే యూజ్డ్ టు సపోర్ట్ us a lot. అంటే ఆ కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ కి స్టూడెంట్స్ కి అంత బాగా ఒక కల్చర్ నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ కిరణ్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ దిల్‌రూబా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. కిరణ్ గారు, బ్రో హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మ్ మీడియా. హాయ్ చందు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ గారు, సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. మామూలు అంతా బెలూన్స్ పెట్టేశారు అంతా. ఓకే, అంటే సినిమా గురించి అడిగారు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ప్రతి మనిషి లైఫ్ లో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రోల్స్ ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ రీసెంట్ గా అండ్ కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. మీ ఫ్యాన్స్ ఏమో కిరణ్ కూడా వెళ్ళాడరా అని, ఇంకొంతమంది ఏమో కిరణ్ పవర్ ఎందుకు వెళ్ళాడు అని. సో ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ దాంట్లో వచ్చే ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? సో సీఎం గారిని కలిసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఇప్పుడు నా వరకు అయితే నేను చూడలేదు చందు బ్రో అది, బట్ యా పిలిచారు, రాజు గారు ఇన్వైట్ చేశారు రావాలి అని చెప్పి. విత్ రెస్పెక్ట్ ఐ వెంట్ దేర్. సీఎం గారిని కలిసాము అండ్ యా వీ మెట్ హిమ్. హ్యాపీగా అనిపించింది, మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ దేర్. అంతే. ఫస్ట్ టైం కదా మీరు ఇలా ఒక సీఎం ని మీట్ అయ్యి? నేను రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అంటే కలవడం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కిరణ్ గారు. హలో హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు అంజలి. హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ దిల్‌రూబా టీజర్ అదిరిపోయింది. అండ్ ప్రతిసారి లవ్ స్టోరీ వస్తుందంటే ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తూనే ఉంటారు. బట్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్లో ఇంట్రోవర్ట్, మీరు బేసికల్గా ఇంట్రోవర్ట్ అని అనిపిస్తుంది ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా సరే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దిల్‌రూబాలో మాకు ఇంట్రోవర్ట్ అని ఇక్కడ అనిపించలేదు, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సో మీ లుక్ వెనకాల రహస్య గారికి ఏదైనా రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? లేదండి, తనకి ఏం సంబంధం లేదు. హర్ష అన్నని కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ లుక్ అంతా కంప్లీట్లీ వాళ్ళు టేక్ కేర్ చేశారు. అండ్ డైరెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఉండాలని వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఒక 2 points మీకు బాగా కనెక్ట్ అయ్యి అన్నారు కదా, సో డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు ఏదైనా సరే మీ ఒరిజినల్ లవ్ స్టోరీలో ఏదో ఒక పాయింట్ దేనికైనా కనెక్ట్ అయ్యారా దిల్‌రూబాలో? మీ ఒరిజినల్ లవ్ స్టోరీ ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కరం కనెక్ట్ అవుతాం. అంటే మీరు, నేను, అందరం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు ఉంటాయి కదా, అందరికి అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఖచ్చితంగా కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లవ్లో ఆ ఫేస్ని దాటి వస్తాం.
ఒక తెలియకుండానే అండర్స్టాండింగ్లో ఏదో కొంచెం వేరేలా వెళ్తుంది, మనం ఎక్స్ అనగానే వేరేలా చూడడం అది అవుతుంది. ఈ సినిమా పర్టికులర్లీ అది చాలా చాలా బాగా ట్రీట్ చేశారు, మనందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ అందరికి నచ్చుతుంది కూడా. అమ్మాయిని పువ్వుల్ని చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి అని అంటారు, కానీ మీ హీరో మాత్రం చాలా హార్డ్గా హార్ష్గా హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్? ఫస్ట్ గొడవ జరిగిన తర్వాత పుట్టే ప్రేమ చాలా అందంగా ఉంటుందండి. సో ఫస్ట్ గొడవ పడాలి, తర్వాతే ప్రేమ ఉంటుంది. సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయండి? అది చెప్పకూడదండి. ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. హాయ్ ప్రొడ్యూసర్ గారు, రవి గారు. హాయ్ సార్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఇక్కడ సార్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ముందుగా టీం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు దిల్రుబా. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లవ్ ఫిలిమ్స్? స్క్రిప్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం వినగానే చాలా ఫ్రెష్గా, అంటే నాకు ఎందుకో అంటే చాలా రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, మూవీస్ చూస్తున్నాను, ఏదన్నా కొత్తగా ఒక పాయింట్ చెప్పడానికంటే ఇప్పుడు ఆడియన్కి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి, అంటే మనలో లవ్ స్టోరీస్ చాలామంది ఫీల్ అవ్వేలాగా ఏదైతే ఉంటుందో నేను వినగానే ఈ స్క్రిప్ట్ అయితే 100% ఆడియన్కి. దాంతోపాటు నాకు ఎందుకు కిరణ్ని ఈ యాంగిల్లో ఎవరు చూపించలేదు. ఇప్పుడు మేబీ వచ్చారు చాలామంది ప్రొడ్యూస్ చేశారు, కానీ ఈ యాంగిల్లో అయితే ఎవరు చూపించలేదు. డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ రోజు చిరంజీవి గారి ఖైదీ ఎలాగైతే ఒక ఇంపార్టెంట్ మూవీ అయింది, ఇది ఖచ్చితంగా అది అవుతుంది. అంటే మూవీ లేట్ కాదు, మూవీని మేము ఒక గ్రాండియర్ లెవెల్లో చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. అంటే మీకు మూవీ అంటే కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అవ్వాలని ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే ఫైట్స్ కానీ డిజైన్ కానీ చాలా అంటే టైం టేకింగ్ తీసుకొని చేసాం. దాని గురించి మీకు ఈ కథలో ఉన్న యూనిక్ పాయింట్ బట్టి ఆ ఫైట్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ ఎగ్జైట్ అయ్యి ఆ రోజు లాక్ చేశాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు హలో. ఇందాక మీరు మాట్లాడుతూ ఇంత యంగ్ హీరో అయ్యి ఉండి సంవత్సరానికి ఒక సినిమా చేయడం ఏంటి అని అడగమని అన్నారు కదా, ఇప్పుడు ఈ ఇయర్లో ఎలా ఉండబోతుంది? ప్లానింగ్ ఎన్ని సినిమాలు ఉన్నాయి? ఐఎమ్ నాట్ షూర్ అండి రిలీజెస్ అవన్నీ, బట్ నేను ఒక 4 ఫిలిమ్స్ కమిట్ అయినాను. అవన్నీ తొందరలో అనౌన్స్మెంట్ అవుతాయి, షూట్ స్టార్ట్ అవుతాయి. రిలీజ్ అన్నది తెలియదు, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. నాకు ఇన్ని నేను లేదండి, బట్ ఐ ట్రై టు అట్లీస్ట్ మినిమం 3 ఫిలిమ్స్ ఇయర్ నేను చేద్దాం అనుకుంటున్నాను. మినిమం 3 ఫిలిమ్స్ అయితే చేయాలి అన్నది నేను అనుకోవడం. యాజ్ ఏ మంచి సినిమాలు ఇయర్కి 3 ఫిలిమ్స్ ఫ్రమ్ మీ చాలా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. అంటే 4 నెలలకు ఒక సినిమా అయినా వచ్చేలా చూద్దాం అనుకుంటున్నాను. నేను ఎంతవరకు అచీవ్ చేయగలను నాకు తెలియదు, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. విశ్వకర్మ గారు సార్, అందరూ మామూలుగా అయితే పూరి గారితో కంపేర్ చేస్తున్నారు ఆ స్టైల్లో. నాకు కొంచెం మీ ఫ్లేవర్ కానీ మిల్క్ వేస్ కానీ సందీప్ రెడ్డి వంగయ్య గారు కూడా అనిపిస్తున్నారు. చేసి ఎవరితో కంపారిజన్ కదా సార్, అసలు వద్దు సార్, ఆ పేరు కూడా మనం తీయకూడదు. ఎందుకంటే అలా ఇప్పుడు నేను ఇంకా డెప్యూటీ డైరెక్టర్ని, తర్వాత చెప్తాం సార్ అదంతా. ఓకే. సో అంటే ఈ కథ అనుకున్నప్పుడే కిరణ్ గారు అన్న పాయింట్ మీకు వచ్చిందా, లేదంటే వేరే ఎవరినన్నా అనుకుంటే? సార్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. ఆ టీజర్ వచ్చినప్పుడు చెప్పండి, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. అక్కడ ఇంట్లో కూర్చుని చూస్తుంటే గర్ల్ ఫ్రెండ్స్ లేరా నడుమునేవాడిని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ విని నేను పని మీద అలా వెళ్తూ ఉంటే ఆయిచ్ దగ్గర కనిపించారు ఆయన ఊరికే జనరల్గా వాకింగ్ చేస్తూ ఉంటే హాయ్ చెప్తాను సార్. ఓ రోజు వెళ్ళి కథ చెప్తాను సార్, చెప్పన్నారు. ఆ ఒక్క డైలాగ్ నేను తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి, ఎస్ఆర్లో ఉన్న ఒక్క డైలాగ్. రవి గారు ప్రొడ్యూసర్, రవి గారు ఇక్కడ, రవి గారు ఇటు సైడ్, ఇక్కడ. సో అంటే దిల్రుబా కాకన్నా ముందు స్టార్ట్ అయింది కదండి. సో కా మంచి హిట్ అయింది అండ్ ఆయన మార్కెట్ అండ్ స్టేజ్ వైజ్ మొత్తం మారిపోయింది అండ్ ఒక మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. సో దాని తర్వాత ఏమన్నా మళ్ళీ రీషూట్స్ కానీ ఏమైనా చేంజెస్ కానీ కథ పరంగా లేకపోతే ఏమన్నా బెటర్మెంట్ గురించి ఏమన్నా షూట్ చేశారు? అంటే చెప్పాను కదా ఇందాక, అంటే మాకు మూవీ అంటే కూడా మాకు ప్యారలల్గా జరుగుతూ వచ్చింది. మాకు ఎక్కడో ఏంటంటే ఇంకా గ్రాండియర్ పెంచాలి అనే ఉద్దేశంతో ఇంకా దీన్ని గ్రాండియర్ పెంచి ఇంకా దీన్ని సినిమామాటిక్ అంటే ఆడియన్ మైండ్ సెట్ ఇంకా పెంచి మనం పట్టుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఇంకా దీన్ని
ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో మేము కొంచెం దగ్గరుండి అంటే అంటారు కదా షూట్ అని కాదు, మేము కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ముందుకెళ్తాం సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ Hi, Kiran. It's Vijay from Gulti. Hello, hi. So with Ka movie, every star ki credibility is very important. So Ka movie ko maybe you scored a 20 out of 22 points anukunte Ka credibility ki. How will Dilruba help with the credibility score for you? జనాల దగ్గర అంటే పర్సెప్షన్ మారింది కిరణ్ మూవీ అంటే ఏదో ఉంటుంది ఆర్ సంథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అని. సో ఆ క్రెడిబిలిటీకి హౌ విల్ దిల్రుబా హెల్ప్? ఖచ్చితంగా దిల్రుబా కొత్తగా ఉంటుందండి. అండ్ ఐఎమ్ షూర్ మేమేం యాజ్ ఎ టీమ్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏదైతే సినిమాలో ఉంటుందో అదే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ పాటల్లో కానీ ప్రాపర్గా మేము ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ ఎ వైబ్ చూడగానే అరే చాలా బాగుంది అనే ఒక ఫీలింగ్ అది కనిపిస్తే కంపల్సరీ మీరు థియేటర్లో దాన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిల్మ్. ఈ జానర్కి ఇది కంప్లీట్గా ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఇదైతే చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి నేను నమ్ముతాను. చాలా ఫ్రీ ఫ్లోలో ఉన్నారు యాక్చువల్గా డెబ్యూ డైరెక్టర్కి. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, చాలా రియల్ లొకేషన్ షూట్ చేస్తుంటారు మ్యాంగ్లూర్ బేస్లో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో లాస్ట్ ఫిలిం ఈ సో మ్యాంగ్లూర్ బేస్ తెలుగులో అర్జున్ రెడ్డి అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఇన్ జనరల్ దర్ లొకేషన్స్ కానీ కాలేజ్ సెటప్ కానీ? బేసిక్గా మ్యాంగ్లూర్ సెటప్లో తీశారు కదా. సో లాస్ట్ మూవీ వెన్ వి సా మ్యాంగ్లూర్ సెటప్ ఆర్ దిస్ కాలేజ్ సెటప్ వాజ్ అర్జున్ రెడ్డి. సో ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా టు చూస్ మ్యాంగ్లూర్ ఆర్ ద బీచ్ వైప్ కానీ కాలేజ్ సెటప్ కానీ? ఇందులో హీరో క్యారెక్టర్ సముద్రంతో కంపేర్ అంటే సముద్రానికి ఉండే ఎమోషన్ కానీ అని. సో నేను కథ రాసుకున్నప్పుడు బేసిక్గా మేము వైజాగ్ రాసుకున్నాం. బట్ ఏంటంటే నా ప్రొడ్యూసర్ తర్వాత వీళ్ళందరూ మేము కూర్చొని మాట్లాడుకున్నాం. కూర్చొని మాట్లాడుకున్నప్పుడు లొకేషన్ ఏదో కొత్తగా చూపించాలి, గ్రాండ్ ఏరియా చూపించాలి అన్న టైంలో మాకు తెలిసింది, ఇది మా కో డైరెక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇది మ్యాంగ్లూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని. సో వీ వెంట్ దేర్, లొకేషన్ రెడీ చేసాం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పాట్స్ అండ్ నెంబర్ ఆఫ్ విజువల్స్ వేర్ వీ కెన్ క్యాప్చర్. సో వీ చూసాం అంతేనా మ్యామ్. కిరణ్ హాయ్ సార్. హాయ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీరు ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ లవ్ స్టోరీ వస్తుంది. ఇక ముందు కూడా లవ్ స్టోరీ చేస్తా అని అంటున్నారు. సో ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఏంటి? లేదు సార్, అది ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది సార్. అలా సినిమానే సార్, అదే ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడు ఏదప్పుడు సార్. ఓకే. సో దిల్రుబా అంటే కా సినిమా ఒక ఎమోషనల్ డిఫరెంట్ క్యారెక్టర్, ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్. ఇదొకటి మీకు రెండు వేరియేషన్స్, చాలా గ్యాప్ ఎక్కువ ఉంది ఆ డిఫరెంట్ క్యారెక్టర్లో. సో ఈ క్యారెక్టర్లకి ట్రాన్స్ఫార్మ్ కావడానికి మీరు ఎలా? కంప్లీట్లీ లుక్ చేంజ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను సార్. లుక్ చేంజ్ ఓవర్ చేసి హెయిర్ దగ్గర నుంచి మొత్తం కొంచెం కేర్ తీసుకుందాం చేసాం. అండ్ ఈవెన్ మై బాడీ గెస్చర్స్ కూడా చాలా మారిపోతాయి. అంటే డైరెక్టర్ చాలా పర్టికులర్గా ఇలా చేద్దామని చెప్పి డిస్కస్ చేసింది. మీకు నా ప్రీవియస్ ఫిలింకి దీనికి కంపారిజన్ ఉండదు సార్. యూ విల్ సీ ఆల్ టుగెదర్ ఎ న్యూ కిరణ్ ఇన్ దిల్రుబా. థ్యాంక్ యూ సార్. Thank you so much, and that's the end.